హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ సినిమా తెలుగు. టాలీవుడ్ నుంచి నెక్స్ట్ వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ బిగ్ మూవీ గేమ్ చేంజర్. దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మేము ఈ గేమ్ చేంజర్ స్టోరీ ఏంటో అనాలిసిస్ చేసాం. అది ఈ వీడియోలో చెప్తాం. 1993 ఇయర్లో అప్పన్న అంటే ఫాదర్ క్యారెక్టర్ ఆ ఊరిలో దేవుడు లాంటోడు. జనాలకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. తన వైఫ్ అంజలి. అయితే అక్కడ జనాలకి జరుగుతున్న అన్యాయం ఎదిరించడానికి అప్పన్న ఒక పార్టీ పెడతాడు. ఆ పార్టీలో రామ్ చరణ్, శ్రీకాంత్, రాజీవ్ కనకాల, సముద్రకని మెయిన్ మెంబర్స్. ఆ పార్టీ సింబల్ చేతులు ముడుచుకొని ఉండటం అండ్ వాళ్ళ ఓటింగ్ సింబల్ ట్రాక్టర్. అందుకే ట్రాక్టర్ గుర్తుకే మన ఓటు అనే బ్యానర్స్ కూడా మనకు కనిపిస్తాయి. శ్రీకాంత్ క్యారెక్టర్ పేరు బొబ్బిలి సత్యమూర్తి. శ్రీకాంత్ అండ్ అతని గ్యాంగ్ అప్పనని బ్యాక్ స్టాప్ చేసి చంపేసి పార్టీని లాగేసుకుంటారు. అందుకే అరుగు మీద సాంగ్లో మనసు మీద మన్నేయుకురా నిమ్మల ముండు దొర, గుండెల మీద వాలిపోరా ఊపిరి పోస్తా దొర అనే లైన్స్ రాశారు. అప్పన్న చనిపోయాక అంజలి తన కొడుకు పారిపోతారు. ఆ టైంకి అంజలి ప్రెగ్నెంట్ అవ్వచ్చు. సో రామ్ చరణ్కి బ్రదర్ ఆర్ సిస్టర్ ఉండొచ్చు. అయితే ఇక్కడ అంజలి అండ్ కొడుకు కూడా సపరేట్ అయిపోయే ఛాన్స్ ఉంది. 13 ఇయర్స్ తర్వాత 2006లో రామ్ చరణ్ యాజ్ రామ్నందన్ని అంటే అప్పన్న కొడుకుని స్టూడెంట్గా చూస్తాం. తనని చిన్నప్పటి నుంచి నరేష్ పెంచుండొచ్చు. స్టూడెంట్గా ఉన్నప్పుడే కైరాని కలుస్తాడు. ఇద్దరు లవ్లో పడతారు. ఆ తర్వాత ఐపీఎస్ అవుతాడు. పోలీస్గా ఉన్నప్పుడే చిన్న చిన్న విలన్స్కి అగెన్స్ట్గా వెళ్తూ ఉంటాడు. గుట్కా గూడౌన్ని సీజ్ చేయించడం కూడా ఇక్కడ చూడొచ్చు. కట్ చేస్తే కొన్ని ఇయర్స్కి అంటే 2024కి రామ్ నందన్ ఐఏఎస్ అవుతాడు. ఐఏఎస్ అయ్యాకే రామచ్చ మచ్చ సాంగ్ వస్తుంది. ఎస్జే సూర్య బొబ్బిలి సత్యమూర్తి కొడుకు. తన పేరు బొబ్బిలి మోపిదేవి. అభ్యుదయం పార్టీలోనే మైనింగ్ మినిస్టర్గా ఉంటాడు. ఎన్నో అక్రమాలు చేస్తాడు. అది శ్రీకాంత్కి నచ్చదు. జయరాం కూడా శ్రీకాంత్ ఏం చేశాడు వాడు అంటాడు టీజర్లో. సో శ్రీకాంత్ వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు. దానికి పదవి కోసం వాళ్ళ నాన్ననే చంపేసి సీఎం అవడానికి ట్రై చేస్తాడు. శ్రీకాంత్ చనిపోయాక అప్పటిదాకా ఆ పార్టీలోనే ఉన్న సముద్రకని ఎస్జే సూర్య పార్టీని చేజెక్కించుకున్నాడని అగెయిన్స్ట్గా ప్రజా అభ్యుదయం పార్టీ అని కొత్త పార్టీ పెట్టుండొచ్చు. పార్టీ పెట్టాక తన దగ్గర ఉన్న ప్రూఫ్స్ మీడియాకి ఇస్తుండొచ్చు. ఇంకా శ్రీకాంత్ చనిపోయాడు కాబట్టి మళ్ళీ సీఎం పోస్ట్ కోసం ఎలక్షన్స్ జరుగుండొచ్చు. సో బూత్ని బ్లాస్ట్ చేసి కౌంటింగ్ రిగ్గింగ్ చేసి ఎస్జే సూర్య సీఎం అయిపోతాడు. సో ఎస్జే సూర్య అప్పన్న స్టార్ట్ చేసిన అభ్యుదయం పార్టీకే లీడర్ అయిపోయి చెడ్డ పనులన్నీ చేస్తూ ఉంటాడు. రామ్ నందన్ ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఎస్జే సూర్యకి అగెయిన్స్ట్గా వెళ్తాడు. అక్కడి నుంచి క్యాట్ అండ్ మౌస్ గేమ్ అవుతాయి ఇద్దరి మధ్య. రామ్ నందన్ ఎస్జే సూర్య ప్రాపర్టీస్ అన్నీ కూల్చేస్తూ ఉంటాడు. డబ్బులు జనాలకి పనిచేస్తూ ఉంటాడు. అయితే ఒక పాయింట్లో రామ్ నందన్కి తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం తెలుస్తుంది. తన మదర్ బతికే ఉందని తెలుస్తుంది. ఈ సీన్లో అప్పన్న చెప్పులు చూడొచ్చు. సో అంజలి అప్పన్న చెప్పులు వేసుకుని ఉంటుంది. అప్పన్నకి జరిగిన అన్యాయం తెలుస్తుంది రామ్నందన్కి. సో రామ్నందన్కి ప్రొఫెషనల్గానే కాకుండా పర్సనల్గా కూడా ఎస్జే సూర్య ఎనిమీ అవుతాడు. లాస్ట్కి రివెంజ్ తీర్చుకుంటాడు. మా ఒపీనియన్లో గేమ్ చేంజర్ స్టోరీ ఎలా ఉండబోతుంది? సో మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.